కొడుతున్నారు, తలలు పగలగొడుతున్నారు, నిరసనకారులను ఈడ్చుకెళ్తున్నారు, బాష్పవాయువు గోళాలతో ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీ మతమైన హిందువులపై జరుగుతున్న దాడులు ఇవి. ఈ దాడులు చేస్తున్నది ఎవరో కాదు, అక్కడి పోలీసులే, అంటే ప్రభుత్వమే. మతపరమైన అల్లర్లతో బంగ్లాదేశ్ రావణ కాష్టంలా రగులుతోంది. ఇక చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ విషయంలో భారత్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు మాటలతో కౌంటర్స్, ఎన్కౌంటర్స్ ఇచ్చుకోవడం చూస్తుంటే ఈ గొడవలు ఎంత దూరం వెళ్తాయోనన్న భయం కలుగుతోంది. ఇంతకీ బంగ్లాదేశ్లో మతమంటలకు కారణం ఏంటి? చిన్మయ్ కృష్ణదాస్ ఎవరు? ఆయన్ను బంగ్లాదేశ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్లోని సమ్మిళిత సనాతని జోట్కు చెందిన నేత. ఆయన ఇస్కాన్ సభ్యుడిగాను ఉన్నారు. హిందూ మైనారిటీల హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా బంగ్లాదేశ్లో ప్రసిద్ధి. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ పలు నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఇలా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై గళమెత్తే లీడర్గా ఎదిగారు. ఆయన అరెస్ట్ అక్కడి హిందూ సమాజాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ పై రాజద్రోహం అంటే సెడిషన్ కేసు నమోదైంది. బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానపరిచారని ఆయనపై అభియోగాలు మోపారు. ఈ కేసులోనే ఆయన్ను యూనిఫామ్ ధరించని డిటెక్టివ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో వి వాంట్ యునైటెడ్ బంగ్లాదేశ్ అని ఆయన ఇచ్చిన నినాదంతో అక్కడి పరిసరాలు దద్దరిల్లాయి. అయితే తన అనుచరులను శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని కోరుతూ పోలీస్ వ్యాన్ ఎక్కారు చిన్మయ్ కృష్ణదాస్. మరోవైపు చాలా కాలంగా బంగ్లాదేశ్లో హిందువులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు అక్కడి మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాతంత్రం వచ్చి 5 దశాబ్దాలు దాటినా బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడే ఉన్నారు. ఎన్నో సవాళ్లతో కూడిన జీవితాన్ని గడుపుతున్న హిందువులను కొన్ని వర్గాల వాళ్ళు భౌతికంగా దాడులు చేస్తుండడం మరింత కలవరపెడుతోంది. నిజానికి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం కొత్తేమీ కాదు. 2001 నుంచే ఈ తరహా ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. 2001 ఎన్నికల సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP, జమాతే ఇస్లామీ మద్దతుదారులు హిందూ మైనారిటీలపై విరుచుకుపడ్డారు. ఆ సమయంలో హిందువులను అవామీ లీగ్ మద్దతుదారులుగా ఈ 2 పార్టీలు భావించి దాడులు చేశాయి. అంటే వీటిని మతపరమైన దాడులుగానే కాకుండా రాజకీయ దాడులుగా కూడా చూడాల్సి ఉంటుంది. ఇక 2001 ఎన్నికల ఫలితాల తర్వాత వేలాది హిందువుల ఇళ్లను దుండగులు ధ్వంసం చేశారు. మహిళలపై సామూహిక హత్యాచారాలు జరిగాయి. ఈ దాడుల కారణంగా లక్షలాది మంది హిందువులు భారత్కి శరణార్థులుగా తరలి వెళ్లారు. ఇక 2013లో జమాతే ఇస్లామీ నేతల యుద్ధ నేరాలను శిక్షించాలన్న డిమాండ్పై షాబాగ్ ఉద్యమం ప్రారంభమైంది. అయితే దీనికి కౌంటర్గా జమాతే ఇస్లామీ మద్దతుదారులు హిందువుల దేవాలయాలు, ఇల్లు, దుకాణాలపై దాడులు చేశారు. ఇటు 2021లో దుర్గా పూజ వేడుకల సమయంలో కుమిల్లాలోని ఒక దేవాలయంలో ఖురాన్ను అవమానించారనే ఆరోపణలతో హింస చెలరేగింది. ఈ ఘటనలో 6గురిని చంపేశారు. 80కు పైగా దేవాలయాలు ధ్వంసం చేశారు. 2023 మేలో సిల్హెట్లోని ఇస్కాన్ దేవాలయంపై దాడి జరిగింది. ఈ 3 ఏళ్లలో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. నిజానికి బంగ్లాదేశ్ ఎక్కువగా బెంగాలీ భాషనే తమ అస్తిత్వంగా చెప్పుకుంటుంది. పాకిస్తాన్ నుంచి విడిపోయింది కూడా ఈ విషయంలోనే. 1971 బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చే సమయంలో అక్కడ 13.5% మంది హిందూ జనాభా ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 8.5%కి తగ్గింది. అక్కడ చాలా మంది హిందువులు సామాజిక, ఆర్థిక స్థిరత్వం కోల్పోయి భారత్కు శరణార్థులుగా వలస వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే మైనారిటీల విషయంలో బంగ్లాదేశ్ తీవ్ర విమర్శల పాలైంది. అటు ఇదే సమయంలో హిందూ సంఘాల నుంచి పోరాటాలు మొదలయ్యాయి. చిన్మయ్ కృష్ణదాస్ ఇలాంటి పోరాటాల్లో ఎక్కువగా భాగమవుతూ వచ్చారు. అందుకే ఆయన అరెస్ట్ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ MAA తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్ట్ బంగ్లాదేశ్లో మత స్వేచ్ఛ ఎలా ఉందో కళ్లకు కడుతుందని ఘాటుగా మాట్లాడింది. అయితే కృష్ణదాస్ అరెస్ట్ జ్యుడిషియల్ అంశమని బంగ్లాదేశ్ బదులిచ్చింది. ఇండియా ఆరోపణలు అర్థం లేనివిగా కొట్టిపారేసింది. ఇలా ఇరు దేశాల మధ్య ఈ మొత్తం వ్యవహారం చిచ్చు పెట్టిందనే చెప్పాలి. ఇక ఒక్కడి మాత్రం నిజం,
ఏ దేశమైనా మైనారిటీలకు భద్రత కల్పించాల్సి ఉంటుంది. వారిని సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనివ్వాలి. రాజకీయ, మతపరమైన అంశాలతో వాళ్లను దూరం చేసుకుంటే ఇలాంటి విధ్వంసాలే జరిగే ప్రమాదం ఉంది.